ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సమస్త నైతిక సూత్రాల కంటే, సామాజిక ధర్మాల కంటే తన ఇంటికి వచ్చిన భక్తుడి కోరికను తీర్చడమే పరమ ధర్మంగా భావించిన ఒక గొప్ప శివభక్తుడి కదే ఇయర్పగై నాయనార్ జీవిత చరిత్ర. తన ప్రాణప్రదమైన వ్రతాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో, అసలు శివుడు ఆయనను ఎలా పరీక్షించాడో ఈరోజు మనం చూద్దాం. పూర్వం చోళ సామ్రాజ్యంలోని ప్రముఖ రేవు పట్టణమైన కావేరి పుంపట్టినంలోని ఇయర్పగై నాయనార్ నివసించేవారు. ఆయన వైశ్యకులానికి చెందిన సంపన్న వ్యాపారి. ఆయనకు శివభక్తులన్నా, విభూతి ధరించిన వారన్నా సాక్షాత్ పరమశివుడితో సమానం. నా ఇంటికి వచ్చిన శివభక్తులు ఏది అడిగినా లేదు అనకుండా ఇస్తాను అని ఆయన ఒక కఠినమైన వ్రతాన్ని స్వీకరించారు. ఇయర్పగై నాయనార్ యొక్క ఈ అచంచలమైన భక్తిని, త్యాగ నిరతిని లోకానికి చాటాలని పరమశివుడు తలచాడు. అందుకోసం ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి ఒళ్ళంతా పవిత్రమైన విభూదిని పూసుకొని చేతిలో దండం పట్టుకొని నాయనారింటికి వచ్చాడు. ఆ పవిత్ర రూపాన్ని చూడగానే నాయనారిల్లు పావనమైందని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు నాయనార్తో, ఓ పుణ్యమూర్తి, నువ్వు అడిగింది ఏదైనా దానం చేస్తావని విని నీ దగ్గరకు వచ్చాను. కానీ నేను అడిగేది చాలా వింతైనది. నువ్వు ఇస్తానని మాట ఇస్తేనే నా కోరిక చెబుతాను అన్నాడు. అందుకు నాయనార్, నా దగ్గర ఉన్నదైతే తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాకు నీ భార్య దానంగా కావాలి అని అడిగాడు. సాధారణంగా అయితే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది, కానీ నాయనార్కు భక్తుడి రూపంలో ఉన్నవాడు తప్పుడు కోరిక కోరడనే సందేహం కలగలేదు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి తన భార్య అయిన సంగలియార్కు విషయం చెప్పాడు. ఆమె మొదట ఆశ్చర్యపోయినా వెంటనే కోలుకొని తన పతిదేవుడి వ్రత భంగం కాకూడదని, మీ మాటే నాకు పరమధర్మం అంటూ ఆ బ్రాహ్మణుడితో వెళ్ళడానికి సంతోషంగా అంగీకరించింది. నాయనార్ తన భార్య సంగలియార్ను బ్రాహ్మణుడికి అప్పగించాడు. అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనార్, నీ బంధువులు నన్ను ఊరి సరిహద్దులు దాటనివ్వరు, నన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వే మమ్మల్ని సురక్షితంగా ఈ ఊరు అవతలి వరకు సాగనంపాలి అన్నాడు. నాయనార్ దానికి అంగీకరించి చేతిలో కత్తి, డాలు పట్టుకొని వారికి రక్షకుడిగా వెంట బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన సంగలియార్ బంధువులు, ఊరి జనం తీవ్ర ఆగ్రహంతో కత్తుళ్ళు, గొడ్డళ్ళు పట్టుకొని వారిని మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఆ బ్రాహ్మణుడిని చంపుతామని బెదిరించారు. బ్రాహ్మణుడు భయపడుతున్నట్లు నటించగా నాయనార్ తన బంధువులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ వారు వినకపోగా దాడికి దిగడంతో నాయనార్ తన వ్రతాన్ని కాపాడుకోవడానికి స్వయంగా తన బంధువుల తలలను నరికి సంహరించాడు. చివరకు వారు తిరుచాయకాడు అనే శివాలయానికి చేరుకున్నారు. అక్కడ బ్రాహ్మణుడు, నాయనార్, ఇక చాలు, నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. నాయనార్ ఆ భక్తుడికి సాష్టాంగ నమస్కారం చేసి చనిపోయిన బంధువుల గురించి కానీ, భార్యను కోల్పోయినందుకు కానీ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటి వైపు అడుగులు వేశాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు, ఇయర్పగై రా అని గట్టిగా పిలిచాడు. నాయనార్ వచ్చి చూసేసరికి అక్కడ బ్రాహ్మణుడు లేడు. సంగలియార్ ఒంటరిగా నిలబడి ఉంది. అదే సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. నంది వాహనంపై పరమశివుడు, పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు చిరునవ్వుతో, ఇయర్పగై, మీ ఇద్దరి నిరూపమానమైన భక్తికి, త్యాగానికి నేను మెచ్చాను. లోకానికి మీ గొప్పతనాన్ని చాటడానికే ఈ పరీక్ష పెట్టాను అని ఆశీర్వదించారు. నాయనార్ దంపతులతో పాటు ఆయన చేతిలో మరణించిన బంధువులందరికీ కూడా శివుడు కైలాస ప్రాప్తి ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నాడు. చూశారా, భగవంతుడి మీద, ఆయన భక్తుల మీద ఎలాంటి అనుమానం లేని నిజమైన భక్తే మోక్షానికి దారి అని ఇయర్పగై నాయనార్, ఆయన భార్య సంగలియార్ జీవితం నిరూపించింది. ఈ అద్భుతమైన పూర్తి కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి. మరో చక్కటి నాయనార్ కథతో వచ్చే సోమవారం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.